మా గగన్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలకూర ఇడ్లీ అయితే చేసిన. పాలకూర ఇడ్లీ వచ్చి ఎట్లుంటుందని అనుకోకండి, హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 2 కట్టల పాలకూర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏ ఆకుకూరలు సరే కట్ చేసి వాష్ చేసేదాన్ని, అట్లా చేసే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయని చాలామంది కామెంట్స్ చేసి చెప్పినారు. ఇంకా అప్పటి నుంచి చేంజ్ చేసిన, ఇంకా వాష్ చేసి కట్ చేసి పేస్ట్ అయితే చేసినాను. ఇంకా నైట్ నానబెట్టిన ఇడ్లీ బ్యాటర్ ఇంకా ఈ పేస్ట్ 2 మిక్స్ చేసేస్తే పాలకూర ఇడ్లీ బ్యాటర్ రెడీ. ఇంకా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఉడకబెడితే ఇడ్లీ అయితే రెడీ. చేయడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నిన్న ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టింది, వాళ్ళ బాబుకి 4 years అంట, అప్పుడే ఎయిర్ ఫాల్ అవుతుందంట. ఇంత చిన్న ఏజ్లో ఎయిర్ ఫాల్ అంటే ఫుడ్ లోపమే. ఫుడ్లో ఎక్కువ ఆకుకూరలు వెజిటేబుల్స్ యాడ్ చేయండి, ఆటోమేటిక్గా ఎయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి ఎయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. మా బాబు అయితే చాలా మంచోడు, మా గగన్ గాడు. చిన్నప్పటి నుంచి వాడికి ఎన్నెన్నో వెరైటీస్ చేసి పెట్టేదాన్ని, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి వాడికే తినిపించేదాన్ని. అన్ని తినేవాడు వాడు, ఎక్సెప్ట్ నాన్ వెజ్ తప్ప. అంత లక్కీ నేనైతే ఈ విషయంలో. ఏది చేసినా వద్దనకుండా తింటాడు, ఈ విషయంలో నేనైతే మస్తు లక్కీ. ఇప్పుడు కూడా పాలకూర ఇడ్లీ చేస్తే ఇష్టంతో తిన్నాడు. నాకు ఈ విషయంలో నాకు మస్తు అనిపిస్తుంది. కానీ మా చిన్నోడు అట్లా కాదు, ఏది చేసి పెట్టు అస్సలు అట్లా తినడు. కానీ మా గగన్ గనుక నేను చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేసిన, ఏది పడితే అది తినిపించేదాన్ని, అన్నీ హెల్దీగా తినిపించేదాన్ని. కానీ వాడు అన్నీ తినేవాడు.